ఎన్ని కేజీల బోట్ అండి? 2 కేజీలు బోట్ అండి. 2 కేజీలు. 2 కేజీలు. ఆల్రెడీ క్లీన్ చేస్తానండి. చేయాలి ఇప్పుడు. చేయాలండి. అంటే ఉల్లిగడ్డ వేసి కలిపితే జర వాసన ఇట్లా అంటుకోతుంది. ఉల్లిపాయ వేస్తారండి. ఉల్లిపాయ వేసి బాగా కడగాలి, ఉప్పాలి. ఉప్పు కూడా వేస్తారండి. ఉప్పు వేస్తాం, ఉల్లిగడ్డ వేస్తాం, వేసి రుచి చేస్తాం బాగా. ఓకే, అప్పుడు నీచు వాసన. తెలంగాణలో ఇలాగే చేస్తారండి. ఇదే ఉప్పు ఉల్లిగడ్డ వేస్తే నీరు శాతం వెళ్ళిపోతుంది. ఉండదు. పసుపు వేయరండి. పసుపు వేయండి. పేగులు ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసేస్తారండి. వాళ్ళే సాఫ్ చేస్తారు, అంతా క్లీన్ చేసిస్తారు. ఓకే, మనం ఏం చేసి అక్కడ మనం కడుక్కోవాలి. మంచిగా కడుక్కుంటే మంచిగా 2-3 సార్లు కడుక్కుంటే సాఫ్ అయిపోతుంది. అందుకే ఎంత టైం పట్టింది అంటారు. వాళ్ళు కడిగి ఇచ్చినాక లేట్ అవుతుంది. అలా ఎన్నిసార్లు కడుక్కోవాలి సార్? ఇది ఫస్ట్ టైం మంచిగా మన ఉల్లిగడ్డ అవన్నీ వేసి ఒకసారి, మిగితే నార్మల్ 2 సార్లు మంచిగా కడితే అయిపోతుంది. సాఫ్ అయింది. బాగుంది, నీట్గా వచ్చింది. తగినంత అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. వేసేయాలా? ఎన్ని ఉల్లిపాయలు ఉంటాయి? ఇప్పుడు 2 కేజీలు అనుకోండి, ఒక 5-6 తీసుకుంటే చాలు. 5-6 గోల్డ్ డ్రాప్ ఆయిల్ అండి. ఫ్రీడమ్ ఆయిల్, ధనియాల పొడి, మార్వాడి మేతి, పసుపు, కారం. కొలతలు ఏమి ఉండవండి? నేను చేతి వేసేస్తారు ఉజ్జాయింపుని. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే కారంలో ఉప్పు ఉండదు. టమాటాలండి ఎన్నండి? 3-4 టమాటాలు, కొత్తిమీర, పుదీనా. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. విజిల్స్ 5-6 విజిల్స్ అయితే ఉడికిపోద్ది. 5-6 తర్వాత మళ్ళా ఉడికినాక తర్వాత మళ్ళీ గరం మసాలా వేసి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే అయిపోతుంది. వేసుకునే వాళ్ళు కొబ్బరి గసాలు కూడా వేసుకుంటారు లాస్ట్లో గరం మసాలా వేసేటప్పుడు. గసగసాల పేస్ట్, కొబ్బరి పొడి, గసగసాలు మీరైతే ఇప్పుడు వేయట్లేదండి.
సరే. ఇప్పుడు 10 విజిల్స్ రావాలండి. 5 విజిల్స్. 6. ఓకే. 10 విజిల్స్ అయిపోయినాయి అమ్మా. 5 విజిల్స్ అన్నారు కదా. 5 ఉడికిపోతుంది. గరం మసాలా. ఉడికిపోతుంది. ఉడికేనే ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది అప్పుడే. ఇంకా 2 నిమిషాలు 2 నిమిషాలు ఉంచితే, ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని దగ్గరికి చేయొచ్చు. అంటే ఏమంటారు దాన్ని, మనం ఇగురు కింద చేయొచ్చు. కానీ గ్రేవీ అడుగుతారు. అది ఇగురు కింద అయితే మనకు ఎట్లా వేయాలో కూడా తెలియదు, ఏ క్వాంటిటీలో వేయాలో కూడా తెలియదు. అందుకోసమే ఇట్లా చేస్తే కొద్దిగా గ్రేవీ అడుగుతారు. గ్రేవీ అడిగిన వాళ్ళకి ఒక ముక్క వేసి గ్రేవీ వేస్తే అయిపోయింది.